క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల నగారా అసెంబ్లీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ జమ్మూ కాశ్మీర్ లో 3 విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్. హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ 1న ఎలక్షన్స్, అక్టోబర్ 4న రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో తర్వాత హర్యానాలో అయితే అసలు యాక్చువల్ గా భారతదేశంలో మరో ఎన్నికల నగారా మోగనుంది. అందులో భాగంగా 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ మొదటి విడతగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆ తర్వాత హర్యానా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావించడం కాదు, నిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ సెప్టెంబర్లో 20 అంటే 18వ తేదీ, 25వ తేదీ, తర్వాత అక్టోబర్ 1వ తేదీన 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దానికోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక అక్టోబర్ 1వ తేదీన ఒకటేసారి అంటే జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ హర్యానాలో కూడా 90 అసెంబ్లీ స్థానాలు. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడతాయి చూసుకోరు, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. 90 అసెంబ్లీ స్థానాలు హర్యానాలో, తర్వాత 90 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. ఈ 2 అంటే అయితే ఒకసారి గతంలో జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు పెట్టినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 5 విడతల్లో చేసిండ్రు. ఈసారి 3 విడతల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అయితే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లేవు. 370 ఆర్టికల్ 370ని అక్కడ రద్దు చేసిండ్రు. ఆర్టికల్ 370 అంటే ఏంటిది అంటే ఆర్టికల్ 370ని ప్రత్యేకంగా తీసుకొచ్చిండ్రు. అంటే భారతదేశానికి మొత్తం ఒక రాజ్యాంగం ఉంటే అక్కడ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలులో ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి ఆ వెసులుబాటు కల్పించిండ్రు. ఎందుకు కల్పించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ వాళ్ళకి ఎందుకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రశ్న రావచ్చు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈ సంస్థానాలన్నింటినీ కూడా విలీనం చేసుకుంటూ వెళ్ళిండ్రు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం కూడా సంస్థానాలను విలీనం చేసుకుంటూ వస్తుంటే 563 సంస్థానాలు ఉండే. 563 సంస్థానాలలో 560 అయిపోయిన తర్వాత ఇంకో 3 సంస్థానాలు మిగిలి ఉండే. ఆ 3 సంస్థానాలు ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానం మన నిజాము, తర్వాత ఇక్కడ ఒకటి ఇంకా జూనాగఢ్, తర్వాత జమ్మూ కాశ్మీర్. ఈ 3 సంస్థానాలు మిగిలిపోయిన తర్వాత పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ పోలీస్ చర్య ద్వారా ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిండ్రు. అయితే చేసినప్పుడు అక్కడ ఉస్మాన్ అలీ ఖాన్ 7 ఉండే, అప్పుడు 7 ఉండే. అయితే ఆయన ఉన్నప్పుడు ఆయనని అదుపులోకి తీసుకొని తర్వాత ఇదంతా కథంతా చేసి అప్పుడు కలిపేసిండ్రు. ఇక జూనాగఢ్ కూడా అట్నే కలిపిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని కలిపేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉంటారో అంటే ఆ సంస్థానాధీశుడు ఉంటారు కదా, ఆ సంస్థానాధీశుడు ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉండాలి, ప్రత్యేక అవకాశాలు కల్పించాలి, తర్వాత వీళ్ళకు కొంచెం వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దాన్ని ఓకే చెప్పడంతో ఏమైందంటే భారతదేశం అంతా ఒక రాజ్యాంగం అమలైతే అతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు వాళ్ళు కల్పించారు. అదే 370. కనీసం సింపుల్ ఎగ్జాంపుల్, మనం పోయి అక్కడ ల్యాండ్ కొనలేని పరిస్థితి ఎవరైనా కొనుక్కోవాలన్నా. అంటే అసలు యాక్చువల్గా 370 ఆర్టికల్ ఉన్నప్పుడు పోయి అంత వేరే ఉంటుండే. అంటే జమ్మూ కాశ్మీర్ వేరు, తర్వాత మనం పోయి అది కూడా కొనుక్కోవడానికి వీల్లేదు. చాలా నిబంధనలు వేరే ఉంటాయి, అక్కడ అంతా మొత్తం వేరే ఉంటుంది అనమాట. అందుకని అదంతా కూడా తీసేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలోనే భావించేసి 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అప్పటికి అదేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండే. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లా జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఆ తర్వాత ఇట్లా మార్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు గత 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికలు జరగకపోతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరపాలి. అయితే అసలు యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేకమైనటువంటి విషయాలు ఎందుకు వస్తున్నాయి, తర్వాత అక్కడ ఏముంటుంది అంటే జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా ముస్లిం జనాభా ఉంటుంది. అక్కడ మైనార్టీలుగా ఉండేది అక్కడ కాశ్మీర్ పండితులు, తర్వాత హిందువులు మైనార్టీలుగా ఉంటారు. అందుకని అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక కథ ఇవంతా ఉండడంతో అక్కడ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని
వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ఇదంతా వద్దు, భారతదేశం అంతా ఒకే రకంగా ఉండాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం భావించింది. అందుకనే 370Dని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు హర్యానాలో కూడా 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక వైపు జరుగుతూ ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో తర్వాత ఇక్కడ జార్ఖండ్లో కూడా ఎన్నికల నిర్వహణ జరగాల్సి ఉంది. ఈ దీపావళి తర్వాత అవి జరిగేటువంటి అవకాశం ఉంటుందంట. అయితే ఈ మహారాష్ట్రకి సంబంధించి ఏమైందంటే గతంలో శివసేన ఆధ్వర్యంలో అంటే బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన ఆధ్వర్యంలో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అక్కడ ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కొంతమందికి శివసేనలో ఉన్నటువంటి వాళ్లకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కారణం అంటే అసలు యాక్చువల్గా శివసేన అనేటువంటి పార్టీ హిందుత్వ ఎజెండాగా రూపొందినటువంటి పార్టీ. బాల్ ఠాక్రే దానికోసమే రూపొందించిన తర్వాత హిందుత్వ వ్యతిరేక విధానాలు అంటే వ్యతిరేకమైనటువంటి ఎన్సీపీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో జట కట్టడం వాళ్ళకు నచ్చలేదని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. దాంతో ఏక్నాథ్ షిండే అనేటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చి బయటకు వచ్చేసి లేదు మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రేని అన్నాడు. అంటే అట్లా లేదు మనం ప్రభుత్వ ఏర్పాటే ముఖ్యమని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే భావించిండు. అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది ఎవరైతే హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టిండు ఏక్నాథ్ షిండేనే ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ తర్వాత ఏక్నాథ్ అంటే తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఏక్నాథ్ షిండే ఈ రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అవి కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అయితే అక్కడ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శివసేనకు అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేనకు తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. ఎందుకు కారణం ఏంటి అంటే ఇండియా కూటమికి కొంతవరకు ఎక్కువ వచ్చినాయి. కారణం ఏంటి అంటే అక్కడ హిందుత్వ ఎజెండాగా ఉన్నటువంటి రెండు పార్టీలు ఓట్లు చీలిపోవడం ద్వారా అక్కడ తగినట్టుగా అయింది. ఒకే దాని మీద పోటీ చేస్తే వీళ్ళకు 9 వీళ్ళకి 7 వచ్చినాయి. తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే అక్కడ కూడా ఎన్నికలకు రెడీగా ఉన్న వ్యవస్థ. ఇక తర్వాత ఇంకొకటి ఏంటి జార్ఖండ్. ఇక జార్ఖండ్ లో అక్కడ శిబు సోరెన్ మొత్తం కూడా జార్ఖండ్ రాష్ట్ర ముక్తి మోర్చా ద్వారా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేకంగా అప్పుడు ప్రత్యేక ఉద్యమాలు చేసిన తర్వాత శిబు సోరెన్ అంటే ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టిండో అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి అక్కడ శిబు సోరెన్ అక్కడ పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ఉధృతంగా పోరాటం చేసిండు. ఈ నేపథ్యంలో అక్కడ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. జార్ఖండ్ కానీ తర్వాత ఛత్తీస్గఢ్ కానీ అప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆ తర్వాత శిబు సోరెన్ కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం హేమంత్ సోరెన్, శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన మీద కొన్ని ఆరోపణలతోటి మొన్నటి వరకు జైల్లోకి కూడా వెళ్ళేసి వచ్చిండు. జైల్లోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా పెట్టిండ్రు. ఇప్పుడు శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కొనసాగుతా ఉన్నాడు. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారంలో కొనసాగుతా ఉంది. అక్కడ కూడా ఎన్నికలు జరిగితే మరి నిజంగా భారతీయ జనతా పార్టీకా లేకపోతే కాంగ్రెస్ పార్టీకా ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఎవరికి సీట్లు ఎక్కువ వస్తాయనే దానిపైన ఒక ప్రధానంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఆ రెండు అంటే ఇక్కడ జార్ఖండ్ ఎన్నికలు తర్వాత ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.